హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సైలాస్ కిచెన్లో ఈరోజు నేను చింతకాయతో నిలువ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అండి. అది కూడా ఒక వినూత్నమైన పద్ధతిలో. మొన్న మా ఫ్రెండ్ కలిసింది. తను కలవగానే చెప్పిన ఫస్ట్ మాట ఏంటో తెలుసా? శైలా, ఇప్పటిదాకా యూట్యూబ్లో లేదు, ఎక్కడ లేదు, చింతకాయతో ఆవకాయ మనకు తెలుసు కదా, నువ్వు అప్పుడు టేస్ట్ చేసినావు చూడు, అది చేయి శైలా అని చెప్పింది. సరే తప్పకుండా అని చెప్పినాను. దానికోసం జస్ట్ ఒక అంగుళం 1 ఇంచ్ చింతకాయ మంచిగా కడగండి, ఆరబెట్టండి. ఒలిచిన తర్వాత పైన తొక్కు తీసేసి దాన్ని తుడవండి, ఆ పొట్టు లేకుండా క్లాత్ పెట్టి, మంచి క్లాత్ పెట్టి తుడవండి. ఇదేమన్నా ఉంటే కనుక తీసేసుకోండి, పీచు లాంటిది. ఇది మనకి ముక్కలు కట్ చేసేటప్పుడు కూడా వస్తుంది. ఇది ఇట్లా ఇదిగోండి, ఇది తీసేయండి, పీచు లాంటిది. ఇట్లా 1 ఇంచ్ ముక్కలు ఉంచుకోండి. మధ్య మధ్యలో అక్కడక్కడ ఇట్లా చెక్కలు ఉన్న నష్టం ఏం లేదండి. అవి కరకర అని ఊరినాక చాలా బాగుంటుంది. ఇది త్వరలో మన సైలాస్ కిచెన్లో పచ్చడి కూడా మనం పెట్టబోతున్నాము. అయినా కానీ మీరు ముందు చేసుకోవాలి. మీరు చేసుకోలేని వాళ్ళకు మాత్రమే కొనుక్కునే హక్కు ఉంది. చేయగలిగే వాళ్ళు చెయ్యండి. అందుకని చూపించేస్తున్నా. మంచి చెట్టు దగ్గర కాయలు తెస్తారు మాకు, అట్లా తెంపించి తీసుకొస్తాం. మనిషిని పెట్టి ఊర్లలో ఉండే అదృష్టం అది. నల్గొండ పుణ్యం చేసుకుంది. చుట్టుపక్కల అన్నీ మామిడి తోటలు కావాలన్నా, బత్తాయి అయితే చెప్పక్కర్లేదు. ఈ చింతకాయలు, ఉసిరికాయలు మాకు ఫ్రెష్గా దొరుకుతాయి. కోస్తుంటేనే నోట్లో నీరు ఉడుతుంది. ఇంక పచ్చడి తింటే ఎట్లుంటుందో. ఇట్లా బాగు చేసుకోండి ఫస్ట్. ఇవి 1/2 కిలో చింతకాయలు అండి. పొట్టు తీసేస్తే ఇదిగోండి ఇవి అయినాయి. కొన్ని అటు ఇటు పోయినవి ఉంటాయి, కొన్ని ఖరాబ్ అయినాయి, అట్లా ఏదైతే ఉంటాయి. సో అన్నీ తీసుకోగా ఇవి మిగిలినాయి మాకు. నేను ఒక పని చేస్తాను, మీకు మొత్తం బాగు చేసిన తర్వాత జోక్తాను. అప్పుడు మీకు ఇంకా ఖచ్చితంగా ఐడియా వస్తుంది. అండ్ మీరు చింతకాయలు కొనుక్కుంటే మన ఆవకాయ ప్రీమిక్స్ ఉంది కదా, దాంతో కూడా ఇది చేయొచ్చు మీరు ఇంట్లో. $258 1/2 కిలో చింతకాయలు ఆఫ్టర్ క్లీనింగ్ అనుకోండి. అంటే మేము 1/2 కేజీ చింతకాయలు తెస్తే ఒక 4-5 చారులో కానీ ఉంచుకున్నాము. మిగతాయి కొన్ని ఖరాబ్ అయిపోయినాయి. పొట్టు తీసిన తర్వాత 1/2 కిలోలో 1/2 కిలో మిగిలినాయండి. నేను చెప్పేవన్నీ 1/2 కిలోకి లెక్క. దీనికి మీరు చేసేది ఏమీ లేదు. గిన్నె పెట్టాను. ఆయిల్ ఎంత వేయాలి? 125 గ్రామ్స్ వేయండి. ఇది ఇయర్ లాంగ్ నిల్వ ఉంటుందండి. కానీ ఉప్పు నా పరిధిలో లేదు. ఉప్పు కారం సరిపోని ఉంటే కనుక ఆయిల్ నిండుగా పచ్చడి పైన తేలేటట్టు వేసుకుంటే మీకు ఇయర్ లాంగ్ ఉంటుంది. ఇది చింతకాయతో ఆవకాయ, చింత ఆవకాయ దీని పేరు. అందుకనే ఆయిల్ కాగిందండి. సో ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర సిమ్ చేసేస్తున్నాను. వీలైతే కట్టేయండి కావాలంటే. వెల్లుల్లి గ్రైండ్ చేసిన వెల్లుల్లి అండి, ఇది కచ్చపచ్చగా ఒక పాయ వేసేసాను. డైరెక్ట్ వేసిన దానికన్నా గ్రైండ్ చేసింది ఆ ఫ్లేవరు పచ్చడి మిరంలో చాలా బాగుంటుంది. మీకు ఇంకొక టిప్ చెప్పిన, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వెల్లుల్లి చాలాసార్లు కుళ్ళిపోయినట్టు, పాడైపోయినట్టు ఫీలింగ్ వస్తే కనుక మీకు ఒక చిన్న టిప్ ఉందండి. నేను ఇది పల్లి నూనె, నువ్వుల నూనె కలిపి తీసుకున్నాను. అందుకనే మనకు పొంగు వస్తుంది. టెన్షన్ పడకండి. ఆయిల్ ఎప్పుడు కూడా కడాయిలో 1/4 ఉంటే కనుక, 3/4 ఖాళీగా ఉంటే కనుక పొంగు వస్తుంటే ఇట్లా గరిటె పెట్టి తిప్పేస్తే సెట్ అయిపోద్ది. 1/2 ఉన్నా పొంగిపోద్ది, అంతకంటే తక్కువ ఉన్నా పొంగిపోద్ది. 1/4 ఉండనియండి. టిప్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడే చూపించుకుంటే చెప్తా. ఈ లోపు అది పొంగుతుంది. ఇదిగోండి వెల్లుల్లి. ఎన్ని రోజులు అయింది అనుకుంటున్నారు ఈ సీసాలో ప్రిజర్వ్ చేసి? దాదాపు 1.5 మంత్ అయింది. వెల్లుల్లి ఎప్పుడు కూడా ఎమర్జెన్సీలో మీకు కావాలి, ఖరాబ్ అవ్వకూడదు. ఫ్రిడ్జ్లో కూడా ఉండదండి వెల్లుల్లి. మీరు ఆయిల్లో వేసి పెట్టినా ఉండదు, గ్రైండ్ చేసి పెట్టినా ఉండదు, ఏం చేసినా ఉండదు. ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటే మీకు వెల్లుల్లి చాలా రోజులు నిల్వ వస్తుంది. ఎందుకు ఉండాలి శైలజ గారు వెల్లుల్లి నిల్వ? అసలు అప్పటికప్పుడు వేసుకోవచ్చు కదా. అన్ని రోజులు ఒకలాగా ఉండవండి. ఒక్కోసారి వెల్లుల్లి ప్రైస్ పెరగచ్చు, పాయింట్ నెంబర్ 1. ఒక్కోసారి వెల్లుల్లి మనకి రెడీగా తీసి పెట్టడానికి అంత టైం లేకపోవచ్చు, హెల్పింగ్ కూడా ఎవరు లేకపోవచ్చు, పాయింట్ నెంబర్ 2. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 3కి నేను ఓటేస్తాను. ఎందుకంటే ఫస్ట్ 2 నాకు ప్రాబ్లం కాదు కాబట్టి. థర్డ్ది ఏంటంటే వెల్లుల్లి ఎక్కువ వేయాలనిపిస్తుంది, ఆ టైంకి అది అందదు. అండ్ ఆ ఫ్లేవర్ ఇట్లా గుబాళించాలనిపిస్తుంది. మీరు 1/2 కిలో వెల్లుల్లి ఫ్రై చేస్తే ఇది 50 గ్రాముల నుంచి 75 గ్రాములు అవుద్ది, అంతే. 100 గ్రాములు కూడా అవ్వదు. అంటే ఎంత ఘాటైన ఫ్లేవరు. ఆ ఫ్లేవర్ ఎక్కువ రావాలి, నేను కొంచెం వేయాలి, అది నేను ఆస్వాదించాలి. అప్పుడు ఇది వేస్తా. గార్లిక్ బ్రెడ్ అదన్నీ అంటారు చూడండి, సూపర్ ఉంటుంది. గార్లిక్ పరాటా ఎప్పుడన్నా విన్నారా? గార్లిక్ చపాతీ, ఎనీ గార్లిక్ ఐటము దీంతో చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది వేయదలుచుకుంటే మాత్రం ఇలా లాస్ట్ మినిట్లో వేయండి. కట్టేస్తున్నా, ముచ్చట చెప్తుంటే మాడిపోతుంది, చూసుకోండి. చాలు, కట్టేస్తున్నా అండి. మనం మిగతా వెల్లుల్లి కూడా ఊరికే వేసి పెడుతున్నా. ఒక పాయేమో డైరెక్ట్ అందులో వేసిన, ఒక పాయేమో ఇట్లా విడివిడిగా వేసిన, పక్కకు పెట్టేస్తున్నా. ఇది
ఇంక జస్ట్ కలుపుకోవటమే. ఇది నేను మాడకుండా వేరే గిన్నెలోకి మార్చేస్తా, ఈ వేడి టిన్లోంచి తీసేస్తా. అసలు ఈ పచ్చడి మామూలుగా ఉండదండి ఇంకా టేస్ట్. ఎన్నాళ్ళు నిల్వ ఉంటుంది శైలజ గారు ఈ పచ్చడి అంటే? నేను గ్యారంటీ ఇస్తాను 1 year నిల్వ ఉంటుంది. మీరు ఉప్పు కారం నూనె సరిగ్గా వేయాలి. అండ్ తీసేసిన తర్వాత కొంచెం ఇంగువ. బై ది వే ఈ రెసిపీలోకి ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు కదా, నేను చెప్తా వినండి. కొంచెం ఒక 1/2 teaspoon ఇంగువ, ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, చింతకాయలు, ఇంగువ, ఆయిల్, వెల్లుల్లి. దట్స్ ఆల్. చక్కగా ఒక గిన్నె తీసుకున్నామా, చింతకాయలు వేసేసాను. ఫస్ట్ కొంచెం ఆయిల్తో స్నానం చేపియండి, మనం మామిడికాయ ముక్కలు చేపించినట్టు. ఆయిల్, కొద్దిగా పసుపు. ఇదైతే ఆవకాయ పచ్చడి అయితే మేము మా ఫ్యాక్టరీలో వాళ్ళు టన్నులు పట్టేసి మాకు ఇట్లాగా 100 kilos పట్టడం అంటే 100 వాళ్ళు పట్టాల్సిందే అనే టైప్లో అయిపోయింది మాకు. అలా చింతకాయ కూడా అవ్వాలని కోరుకుందాం. వేసేసిన తర్వాత సరిపడా ఉప్పు, అంటే ఒక 2 tablespoons ఉప్పు వేయండి. చెప్పాను కదా ఉప్పు చాలా ఇంపార్టెంట్ నిలువ ఉండటానికి అని. 2.5 tablespoons కారం వేయండి. 1.5 tablespoon ఆవపిండి, ఒక 1 tablespoon మెంతిపిండి. కొంచెం ఎక్కువ పడతాయండి పిండిలు ఇందులో, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. 1 teaspoon జీలకర్ర పిండి. అయిపోయింది పచ్చడి నిజంగా. ఇది ఊరాకు ఉంటుందండి, సేమ్ మన ఆవకాయ పచ్చడి ఉన్నట్టే. మధ్యలో గింజ నవలగలిగితే నవలేయచ్చు. ఇక్కడ మోకాళ్ళలో గుజ్జుకి మామిడికాయలు మనం గింజ నవలేం, అదే ఆ పెచ్చ తీసి పక్కగా పెట్టాల్సిందే. ఇందులో అట్లా కాదు, గింజ నవలేయచ్చు. అసలు చింతకాయలో ఉన్న సుగుణాలు అన్నీ కాదండి, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఎసిడిటీ పెరుగుద్ది అంటారు కదా. చింతకాయతో కాదు, చింతకాయ వల్ల ఇమ్యూనిటీ పవర్ హై బూస్ట్ అవుతుంది మనకి. అన్నిటికంటే మెయిన్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉంటాయి చూసారా, పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయిన్, దానికి చింతకాయ పులుసు చాలా మంచిది. ఇట్లా కూడా తినచ్చు. సో ఇట్లా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. చింతకాయ గురించి ఓన్లీ చింతకాయ బెనిఫిట్స్తోని నేను 1-2 రీల్స్ చేశాను. ఇన్స్టాలో వచ్చింది, అండ్ దెన్ నా వాట్సాప్ ఛానల్లో వచ్చింది. చూడండి, కింద డిస్క్రిప్షన్లో అన్నిటి లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి, వచ్చేస్తుంది మీకు. నేను ఆయిల్ చల్లారటానికి వెయిట్ చేస్తున్నా. చల్లారగానే ఇది కలిపేస్తాను. కావాల్సినంత ఆయిల్ పైనంగా పోసుకుంటా, అంతే. పచ్చడి ఖతం. 2 రోజులు మంచిగా కలపండి ఇట్లాగా పైకి కిందకి. 3వ రోజు నుంచి తినండి. ఈ రోజు తినడానికి అంత ఉండదు, కానీ తింటా నేను. ఆ చింతకాయ కొరుక్కొని మరీ తింటా, బాగుంటుంది. సేమ్ మామిడికాయ లాగానే, మామిడికాయ పెట్టగానే తినమా, అంతే. గోరువెచ్చగా అయింది. చల్లారేదాకా పాడు ప్రాణం ఆగదే ఆత్రం. ఈ చింతకాయ ఊరి దాంట్లోంచి రసం వచ్చి ఇట్లా అంటుంటే ఉంటుందండి నిజంగా. ఎందుకులేండి, నాకు పాపం తగులుతుంది. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, యోగ్నారెడ్డి అంట. ఆమె పీజీలో ఉంటుందంట. నా వీడియోస్ చూడటం మానేసిందంట, బికాజ్ ఎడిక్షన్ అయిపోతుందంట. ఫస్ట్ థింగ్. 2 తింటుంటే తినాలన్న క్రేవింగ్స్ తట్టుకోలేకపోతుంది. ఇంటికి దూరంగా ఉన్నాను నేను, పీజీ అకామిడేషన్లో ఉన్న హైదరాబాద్లో చదువుకుంటున్నాను. ఏం చేయాలి? మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పరా, ఒక్కసారన్నా మీ ఫుడ్ టేస్ట్ చేయాలని ఉందంటే ఇప్పుడే రెస్పాండ్ అయినా. డెఫినెట్గా ఏ ఏరియానో చెప్పండి, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ర్యాపిడో చేస్తాను మీకు ఏదైనా కర్రీ నేను అక్కడికి వచ్చినప్పుడు అని చెప్పిన. దయచేసి మీరందరూ వరుసపెట్టి కామెంట్ విని మీరందరూ నాకేమి ఇన్స్టాలో మెసేజ్లు చేయకండి, నేను చూడను, మా టీం చూస్తారు. ఏదో అనుకోకుండా ఈసారి నేను చూశాను అంతే. నాకు వీలైనంత వరకు పెట్టాలని అనిపిస్తుంది, అవకాశం ఉండదు కదండి. భగవంతుడు చూపించే అదృష్టాన్నే ఇచ్చాడు. చాలండి, అయిపోయింది. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే కొలతల ప్రకారం వేసాను కాబట్టి నాకు సరిపోద్ది. మీరు మాత్రం చెక్ చేసుకొని ఎనీ టైం కలుపుకోవచ్చు. పులుపు దిగాక మీకు అసలైన ఉప్పు కారం బాగా తెలుస్తుంది. అయిపోయింది. ఆహా. గాజు బాటిల్లో కానీ, పింగాణి కానీ, లేకపోతే జాడీ ఉంటుంది కదా, జాడీల్లో కానీ పెట్టుకోండి. జాడీ కూడా పింగాణియేనండి. 3వ రోజు కలపండి నూనె, ఇప్పుడే కలపొద్దు. రోజు మంచిగా స్పూన్ వేసి అటు ఇటు తిప్పండి. ఈ చింతకాయ సీజన్లో ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా చేసి చూడండి. మా ఫ్రెండ్ జ్యోతికి ఒక వేసుకోండి. ఈ పచ్చడి మనకి సజెస్ట్ చేసి చెప్పండి, చెయ్యి శైలు అని నాకు గుర్తు చేసి చెప్పించినందుకు. దీంట్లో ఎట్లాగో ఊరేదాకా పులుపు రాదు కాబట్టి ఏం లేదు, దీంట్లోన్నా కొంచెం అన్నం కలుపుదాం. ఆవ ఘాటు, అందుకే దీని పేరు చింతావకాయ. అసలు కలుపుతుంటేనే ఆవఘాటు ఇట్లా కొడుతుందండి. 3వ రోజు మనకి ఆ చింతకాయ ఊరిన తర్వాత ఆ రసం దిగి ఆ చింతకాయని ఇట్లా పిసికి మనం తింటుంటే ఉంటుంది. ఇక్కడ మా వాళ్ళు మొహాలు దాచుకుంటున్నారు నీళ్లు కనిపించకుండా, నోట్లోంచి ఊరే నీళ్లు కింద పడకుండా
అనుకుంటున్నారు. సో వాళ్ళకి పెట్టాలంటే ముందు నేను ఇక్కడ క్లోజ్ చేయాలి కదా. మరొక అద్భుతమైన రెసిపీతో కలుస్తాను. అప్పటిదాకా ఇది టేస్ట్ చేయండి. చింతకాయల సీజను మళ్ళీ మళ్ళీ రాదు, మర్చిపోకండి. నన్ను నమ్మి 1 కేజీ పెట్టండి. అసలు మీకు నెక్స్ట్ లెవెల్. ఆవకాయతో ఈక్వల్గా ప్రతి సంవత్సరం చింతకాయ కూడా పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఉండనా మరి. థ్యాంక్ యూ సో మచ్.